హలో, ఆర్కా విక్రమ్ బీరచేను బెంగళూరు యూనివర్సిటీ వాళ్ళ నుంచి తెప్పించిన ఐఏహెచ్ఆర్ నుంచి తెప్పించడం జరిగింది. ఆర్కా విక్రమ్ 30 గుంటలు పెట్టిన. నాకైతే మంచి ఈల్డింగ్ వచ్చింది. వాళ్ళు ఎకరం 30 టన్నులు పండుద్దని చెప్పారు, కానీ ఎకరం అంత దిగుబడి అయితే ఏం రాలేదు. యూట్యూబ్లలో చెప్పి వ్యవసాయాలు చేసుడు అది సగం మంది అబద్ధాలే చెప్తారు. అయితే ఇది మంచి దిగుబడి వచ్చింది, కానీ నాకు ఒక 10 రోజులు వర్షం వచ్చింది భారీగా. రోజు వర్షమే వచ్చింది. ఆ పిందె మాడిపోయింది. ఇక అలానే చేను ఏమంటే ఎర్రనల్లి వచ్చేసింది. నాకు 20 కోతలు వచ్చింది. 20 కోతలల్లో ఒక 6-7 కోతలు ఖరాబ్ అయిపోయింది. ఇది రోజు కోతే వచ్చింది. 15 కోతలు మాత్రం గట్టిగానే వచ్చింది. అంతా ఒక 4 టన్నులు వచ్చింది దిగుబడి 30 గుంటల పేరు మీద. కేజీ 40 రూపాయల చొప్పున మాకు లోకల్ మార్కెట్ పోయింది. ఒక 50,000 దాకా పెట్టుబడి వచ్చింది. మిగతా అయితే మిగిలినవి. నాకు ఏ పంట మీదైనా ఇంత స్పాట్లో ఇంత డబ్బులు వచ్చిన పంట అయితే నాకు ఇదే కనపడ్డది. కానీ బీరను పండియడం పెద్ద సవాల్. దీనికి డౌనీ మిల్లి తెగులని ఒకటి వస్తుంది. ఒక్కరోజు చూడలేదనుకో కథం, మళ్ళీ తెల్లారి పోతుంది. చిన్నపిల్లని అడుగులు వేసుకున్నప్పుడు మనం ఎట్లా కాపాడుతాం అట్లా కాపాడితేనే ఉంటుంది, లేకపోతే పోతుంది. చేను అయిపోయింది, పీకేస్తున్నా. చివరి దశ పీకేసి మళ్ళీ ఆర్కా విక్రమ్ బదులు ఆర్కా ప్రసన్న తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా. పెట్టిన దాంట్లో పెట్టకూడదు అంటారు, కానీ మళ్ళీ ట్రై చేస్తా. చూద్దాం, ఈసారి కొంచెం కలిసి వస్తే రేట్లు వస్తాయి. జీరో ఇన్వెస్ట్మెంట్ చేయబట్టి గింజల ఖర్చు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ కవరు, ఈ భూమి అంతా దున్నేది లేదు. దీని మీద వేద్దాం అనుకుంటున్నా. అందుకనే పోతే గింజలు పోతాయి, ఖర్చులు పోతాయి. 10,000 ఒక్క సెట్ అయితేనే పండుద్ది, లేదంటే తీసి మళ్ళీ వేరే పంట వేస్తా. ప్రయోగం అయితే చేస్తున్నా. ఇదండి నా వ్యవసాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.